చేపల పులుసు చేస్తున్నా, చేపల కూర. నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడైనాక కొంచెం మెంతులు, జీలకర్ర, కొంచెం ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 లవంగా, 2-4 లవంగాలు, 1 ఇలాచి. ఇది దూరగా మంచిగా వేయించుకోవాలి. కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గసగసాలు వేసుకోవాలి. వేడికి వేగిపోతాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. అంతలోపు మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయని ఇట్లా కాల్చుకోవాలి. స్టవ్ పైన పెట్టి మంచిగా కాలిన తర్వాత ఇట్లా తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముక్కలలో కొంచెము పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. మిగతాది పులుసులో వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇట్లా ఒకసారి పట్టించి మూత పెట్టేస్తే ఇవన్నీ మసాలా రెడీ అయ్యేసరికి ఇది మంచిగా ఉండిపోతుంది. ఇది చేసుకున్న వాటిని ఇట్లా పొట్టు కొంచెం తీసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నా. ఇట్లా వేడి నీళ్ళు పోస్తే మంచిగా తొందరగా నానిపోతుంది. అంతలోపు ఇట్లా పట్టుకున్నవన్నీ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి వెడల్పాటు గిన్నె పెట్టుకోవాలి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా. నేనైతే ఇది ఓన్లీ ఫిష్ కర్రీకే వాడతా. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. జీలకర్ర మెంతులు మంచిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపుని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగనివ్వాలి నూనెలో. ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా వేగనివ్వాలి. మనం ముందే కాల్చుకున్నా కానీ కొంచెం పచ్చివాసన ఉంటుంది. అది నూనెలో మంచిగా వేగనివ్వాలి. నూనె మంచిగా పైనకి వచ్చేంత వరకు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. దీంట్లో చేప ముక్కలు కొంచెం వేసుకున్నాం కదా, అది పెట్టుకొని కొంచెం వేసుకోవాలి. తగినంత ఉప్పు, కరివేపాకు వేసుకోవాలి. వేగేంత వరకు మూత పెట్టుకోవాలా. చింతపండు రసం తీసేసుకోవాలి. చూసి ఇట్లా వేగిపోయింది. ఉప్పు కారం మంచిగా ఇట్లా వేగినప్పుడు చింతపండు రసాన్ని పోసేసుకుంటున్నాం. ఇప్పుడు పులుసు మంచిగా మసలనివ్వాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పులుసు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మసలాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మంచిగా మసులుతుంది. ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా ముందు, ఆ మసాలా దీంట్లో వేసేసుకుందాం. మసాలా పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దాము. మంచిగా మసులుతుంది. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. కలుపుకొని పులుసు ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోండి. ఇంకొంచెం చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా, ఇంకా మసులితే చిక్కగా అవుతుంది. ఘనంగా ఇంట్లోనే చేప ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత చికెన్ మటన్ లాగా బాగా కలిపొద్దండి. అస్సలు ఇట్లా చేయొద్దు. ఎప్పుడైనా ఇట్లా సైడ్లోకి పట్టుకొని కడాయిని ఇట్లా తిప్పుకోవాలి. అదే చదురుకుంటాయి మంచిగా ముక్కలను. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాము. మంచిగా ఉడికిపోయినాయి ముక్కలు కూడా.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఇట్లా ఆయిల్ సైడ్లకి మంచిగా తేలాలండి. చేప ముక్కలు వేయగానే ఆఫ్ చేయొద్దు స్టవ్. మంచిగా ఇట్లా ఉడికితే 2 రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది చేపల పులుసు. ఎందుకంటే మనం చేసిన రోజు కాకుండా తెల్లవారు తింటే టేస్ట్ బాగుంటుందని ఎవరైనా అట్లనే ఉంచుకుంటారు. అందుకనే ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇట్లా మంచిగా ఉడికిపోవాలి. సిమ్లో పెట్టుకొని అయినా సరే నిదానంగా ఉడకనివ్వాలి పులుసును. చేప ముక్కలు ఏమి విరిగిపోవు, బిగిసెక్కుతాయి మంచిగా ఉడుకుతుంటే. కలపకుండా ఇట్లా తిప్పుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి. ఇట్లా ఆయిల్ మంచిగా పైన తేలుతుంది, టేస్ట్ బాగుంటుంది. సరేనండి, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి, అయిపోయింది.